భావనతో చేరదగినది అమ్మవారు. మనస్సులో ఉన్న సకల కల్మషాలను తొలగించుకొని, మనస్సును పూర్తిగా అమ్మవారిపై లగ్నం చేసిన వారికి అమ్మ దర్శనమిస్తుంది. అనగా మనశ్శుద్ధి ఉండాలి, నమ్మకం ఉండాలి. భావనలో మొదటిది శాబ్దీ భావన. అనగా మంత్రతంత్ర శబ్దాలను, గురువులను పూజించి, ఉపదేశం రూపంలో పొంది, వాటిని సుస్పష్టంగా ఉచ్చరించుట. రెండవది అర్థీ భావన. ఉచ్చరించిన శబ్దం గురించి సంపూర్ణంగా అవగాహన పొంది ఆ శబ్దార్థాన్ని గ్రహించుట. ఇది కాక మరొక 3 రకాల భావనలను గూర్చి కూర్మ పురాణంలో వివరింపబడి ఉంది. ఒకటి సర్వాంతర్యామిని ఆనంద స్వరూపినిగా భావించే బ్రహ్మీ భావన. రెండవది అందరికీ దర్శనమిచ్చే వ్యక్తి స్వరూపమైన మహేశ్వరీ భావన. ఇక మూడవది సర్వవ్యాపకానంతం, పోషకం, త్రిగుణాత్మకం, వైష్ణవ భావన. ఇక యోగిని హృదయంలో 3 రకాల భావనలను గూర్చి ఉంది. సకల, నిష్కల, చరాచర జగత్తంతా తానేననేది సకల. తాను శుద్ధ చైతన్యం అనుకునే భావన నిష్కల. సగుణ నిర్గుణ భావనల కలయిక సకల నిష్కల. ఈర్ష్యాసూయాదాలతో, రాగద్వేషాలతో కూడిన మానవులు వాటిని విడిచిపెట్టక ఎన్ని రకాల ధ్యానాదులు చేసినా సిద్ధి పొందరని, కాబట్టి ముందు ఈ దుర్గణాలను విడిచిపెట్టాలని, ఈ పవిత్ర భావన చేత మాత్రమే అమ్మవారి దర్శనమవుతుందని, అమ్మ అంటే చిచ్చుద్ది అని ఈ మంత్రం చెబుతోంది. మంత్ర ప్రయోగం ఫలితం తెలుసుకుందాం. తాను కోరుకున్న వ్యక్తితో పెళ్లి కావాలని కోరుకునే స్త్రీ పురుషులు 18 శుక్రవారాలు ఈ మంత్రం జపిస్తూ అమ్మవారికి 108 ప్రదక్షిణలు చేస్తే కార్యసిద్ధి కలుగుతుంది. ఆనందం కావాలని కోరుకునేవారు నిద్రించే ముందు 27 సార్లు ఈ మంత్రాన్ని జపించాలి. కొందరు ఏ పని మొదలుపెట్టినా పూర్తి కాదు. ఇటువంటి వారు తెల్లవారుజామునే లేచి తెల్ల కలువలు, ఎర్ర కలువలు, నీలోత్పలాలు అంటే నల్ల కలువలు ఒక్కొక్క రకానికి 9 చొప్పున సిద్ధం చేసుకొని ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ అమ్మవారిని 3 శుక్రవారాలు పూజిస్తే ఏ పని అయినా పూర్తవుతుంది. ఎన్నికలలో విజయం కోరేవారు వరుసగా 3 రోజులు రోజు 1008 తామర పూలతో ఈ మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని పూజించాలి. విజయం లభించి తీరుతుంది. మంత్రం ఏమిటో తెలుసుకుందాం. ఓం భావనాగమ్యాయై నమః. ఓం భావనాగమ్యాయై నమః. ఓం భావనాగమ్యాయై నమః. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.